హాయ్ అండి. ఈరోజు మన స్పెషల్ రెసిపీ మటన్ కీమా కర్రీ. ఎంతో ఈజీగా తక్కువ మసాలాలతో ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దామండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు, 2 లవంగాలు, 4 మిరియాలు, ఒక 10 వెల్లుల్లి, 1 ఇంచ్ అల్లం. ఇక్కడ నేను 1 ఇంచ్ దాల్చిన చెక్క కూడా వేసానండి, కానీ నాకు ఆ క్లిప్ మిస్ అయింది. ఇంతే అండి మసాలా. వాటర్ వేయకుండానే మిక్సీ పట్టండి. తర్వాత ఒక గిన్నెను తీసుకొని ఒక 10 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కాగిన ఆయిల్లో ఒక 4 పచ్చిమిర్చి, ఒక 3 ఉల్లిపాయ ముక్కల్ని వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. తర్వాత ఒక గుప్పెడు కరివేపాకును వేయండి. ఇప్పుడు మూత పెట్టి వదిలేస్తే ఉల్లిపాయ ముక్కలు మగ్గుతాయండి. ఆ తర్వాత 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ సాల్ట్ వేసి మంచిగా ఫ్రై చేయండి. ఆ తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న మసాలాలను వేసి మసాలా కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఇది మనకి మసాలా ఫ్రై అయిన తర్వాత మంచి ఫ్లేవర్తో స్మెల్ వస్తూ ఉంటుంది. అప్పటి వరకు కూడా ఫ్రై చేస్తూనే ఉండండి, లేదా మూత పెట్టి కొద్దిసేపు అలా వదిలేయండి. అడుగు మాడిపోకుండా మధ్య మధ్యలో తీసి అటు ఇటు కదుపుతూ ఉండండి. ఇప్పుడు మరొక్కసారి కదుపుకొని ముందుగా మనం కడిగి శుభ్రం చేసుకున్న మటన్ కీమాను కూడా వేసి ఒక్కసారి ఫ్రై చేయండి. ఇక్కడ నేను మసాలా అనేది 300 గ్రామ్స్ మటన్కి తీసుకున్నానండి. ఒకవేళ మీకు మటన్ ఎక్కువ ఉంటే మసాలా ఐటమ్స్ అనేవి డబల్ చేసుకుంటూ వెళ్ళండి. కీమా వేసిన తర్వాత ఒక్కసారి కదిపి మూత పెట్టి వదిలేస్తే కీమాలోని వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ వాటర్ అనేవి మంచిగా ఇంకిపోయే వరకు కూడా ఫ్రై చేస్తూ ఉండండి. అప్పుడు ఈ సాల్ట్ మసాలాలు అనేవి కీమా పీల్చుకుంటుంది. ముందుగా కారం వేయకూడదండి. ఇది మంచిగా మగ్గిన తర్వాతే కారం వేసుకోవాలి. వైట్ రైస్, రసం, కీమా కర్రీ ఈ కాంబినేషన్లో టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఇప్పుడు నేను 1 స్పూన్ కారం వేసాను. ఇప్పుడు కారం కూడా మరొకసారి కదుపుకుని మూత పెట్టి వదిలేయండి. ఇలా తక్కువ ఐటమ్స్తో తయారు చేసుకున్న కర్రీస్ టేస్ట్ బాగుంటాయండి. మెయిన్ మనకి హెవీగా తిన్నాము అన్న ఫీలింగ్ ఉండదు. పొట్ట చాలా లైట్గా ఉంటుంది. మనం కుక్కర్లో పెట్టి ఉడికించినా కూడా అవుతుంది, కానీ ఈ టేస్ట్ బాగుంటుందండి. ఒక 10 నిమిషాల తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసానండి. ఇక్కడ మీకు కైమా ముదురుగా ఉంటే ఎక్కువ వాటర్ పడతాయండి, నాకు తక్కువ వాటరే పడ్డాయి. స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి.
అంతే, మనకి వేడివేడిగా కీమా కర్రీ రెడీ అయిపోయింది. ప్లీజ్ అండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉంది అన్నది మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.